గవర్నమెంట్ కు ఉండాలి చిత్తశుద్ధి. మా ప్రయాణికులకు ఇబ్బంది మేము ఎంత కలిగిస్తున్నామండి? గవర్నమెంట్ కు మేము ఎప్పుడో చెప్పినాము, 41 రోజు ముందే చెప్పినాము మేము సమ్మె చేస్తామన్నప్పుడు. గవర్నమెంట్ కు ఉండదా అండి? గవర్నమెంట్ 50 మంది ఎక్కాల్సిన బస్సులో 150 మందిని ఎక్కిస్తుందా అండి గవర్నమెంట్? కండక్టర్ ఎట్లా టికెట్లు ఇస్తుందండి? మాకు పని ఒత్తిడి పెరుగుతుంది. మేము 8 గంటలు డ్యూటీ చేయాల్సిన వాళ్ళం, రోజుకు 12 గంటలు డ్యూటీ చేస్తున్నాము. మేము ఎట్లా చేయగలుగుతాం అసలుకి? మాకు ప్రతి మహిళకు 40 ఏళ్ళు దాటిన వాళ్ళకు ప్రతి మహిళకు బ్యాక్ పెయిన్ వచ్చింది. మా పై అధికారులు ఒత్తిడి లేకపోతే మీరు డ్యూటీ బంద్ చేసుకొని ఇంటికి పండి అంటున్నారు. మేము చేసినప్పుడు 55,000 మంది ఉన్నాము, ఇప్పుడు 40,000 మంది ఉన్నాము. ఆర్టీసీ కార్డు లేరు, మాకు డబల్ డ్యూటీలు అవుతున్నవి, మేము డ్యూటీలు చేయలేకపోతున్నాం. పబ్లిక్ కూడా చాలా అంటే చాలా ఇబ్బంది పబ్లిక్ కలుగుతుందండి. కనుక రేవంత్ రెడ్డి గారు చర్య తీసుకోవాలా. ఒక్క బస్సులో 150 మంది మహిళలు, గర్భిణీ స్త్రీలు, ముసలోళ్ళు చేతగాక నిలబడుతున్నారు బస్సులలో. చాలా ప్రాబ్లం అవుతుంది. మాకు పని భారం తగ్గించాలి. మహిళా కండక్టర్లు 40 ఏళ్ళు దాటిన వాళ్ళకు ప్రతి ఒక్కరికి బ్యాక్ పెయిన్ వచ్చింది. పబ్లిక్ లో ఈడవలేక మేము అసలు వెనక నుంచి ముందుకు పోయిరామండి, ఎట్లా పోతుంది? మేము పబ్లిక్ లో డ్యూటీలు చేయలేకపోతున్నాం. కనుక బస్సులు పెంచాలి, మమ్మల్ని గవర్నమెంట్ లో విలీనం చేయాలి, 2 PRCలు ఇవ్వాలి.